ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. ఫిబ్రవరి 20వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్య మాకెంతో దీవెనకరంగా ఉందని మీ స్పందన తెలియచేస్తున్నారు. అందును బట్టే దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో మనం ప్రతిదినం తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో ఉన్న 19 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. నేటి దినం డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం. ఈ సారంగపూర్ మండలంలో మొత్తం 26 గ్రామాలు ఉన్నాయి. 26 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు. మీ దయగలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. దేవా, ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 26 గ్రామాల కొరకు ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, ఈ 26 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను మీరు దర్శించండి. కృపగలిగిన తండ్రి, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించమని ప్రార్థిస్తున్నాము. ప్రభు, మీకు వందనాలు. ప్రజలందరి హృదయాలు తెరవబడినట్లుగా మీరు సహాయము చేయండి. గొప్ప దేవుడా, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ సేవకులు, సువార్థికుల కొరకు ప్రార్థిస్తూ వారి కుటుంబాలను మీరు దీవించి మీ నామానికి మీరు మహిమను పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మనము మత్తయి సువార్త 1వ అధ్యాయం నుండి ప్రారంభించి వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. నిన్నటి దినంతో డైలీ బ్రెడ్ పరిచర్యలో లూకా సువార్త 15వ అధ్యాయం పూర్తయింది. నేటి నుండి ప్రార్థనా పూర్వకంగా లూకా సువార్త 16వ అధ్యాయం ప్రారంభిస్తున్నాం. ఇందులో 31 వచనాలు ఉన్నాయి. ఈ 31 వచనాల ద్వారా దేవుడు మనందరినీ దర్శించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 16వ అధ్యాయము 1 నుండి 4 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడుండెను. వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదన గృహ నిర్వాహకుడవై ఉండవల్ల కాదని వానితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయను గనుక నేనేమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వ పనిలో నుండి
తొలగించినప్పుడు వారు నన్ను ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకొని ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు సుంకరులను పాపులను ఆయన బోధ వినటానికి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు పరిసయ్యులు శాస్త్రులు అది చూసి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకున్నట్లుగా లూకాసు వార్త 15వ అధ్యాయం ప్రారంభంలోనే మనం చూసాం. ఆ 15వ అధ్యాయంలో అనేక ఉపమానాలని ప్రభు తెలియచేస్తూ వచ్చారు. ఈ 16వ అధ్యాయం ఆయన తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు. ధనవంతుడైన ఒక వ్యక్తి దగ్గర గృహ నిర్వాహకత్వం చేసే ఒక వ్యక్తి ఉన్నాడని, వాడతాడు తన ఆస్తిని పాడు చేయుచున్నాడని, అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాని పిలిపించి, నేను నిన్ను గూర్చి వినిన ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము, నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడివై ఉండవల్ల కాదని వానితో చెప్పాడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, యేసు ప్రభుల వారు తన శిష్యులతో చెప్తున్న ఉపమానం చూడండి. ఒక ధనవంతుడి దగ్గర గృహ నిర్వాహకత్వం చేసే ఒక వ్యక్తి ఉన్నాడని, అతడు తన ఆస్తిని పాడు చేయుచున్నాడని తెలిసినప్పుడు వానిని పిలిపించి, నిన్ను గూర్చి వినుచున్న ఈ మాట ఏమిటి అని నాకు లెక్క అప్పగించుము అని ఆ ధనవంతుడు అడిగినట్లుగా ప్రభు సెలవిస్తూ ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనం చాలాసార్లు చాలా సందర్భాల్లో ఆయన మనకు అప్పగించిన దానిని నమ్మకంగా కొనసాగించలేకపోయాం. కానీ ఆయన ఒకరోజు మనల్ని లెక్క అడుగుతాడు. ఒకవేళ నీకు మంచి స్వరాన్ని ఇవ్వచ్చు, ప్రభు లెక్క అడుగుతాడు. వాక్యము బోధించే కృప ఇవ్వచ్చు, లెక్క అడుగుతాడు. పరిచర్య చేసే భాగ్యం ఇవ్వచ్చు, లెక్క అడుగుతాడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఆ గృహ నిర్వాహకత్వపు పనిలో పెట్టుకున్న ధనవంతుడు అడిగిన మాటలే ఒకరోజు ప్రభు మనల్ని అడగవచ్చు. అడిగినప్పుడు మనం లెక్క చెప్పగలమా? ప్రభు, మీరు నాకు అప్పగించిన పరిచర్య విషయంలో, మీరు నాకు అప్పగించిన కుటుంబం విషయంలో, మీరు నాకు అప్పగించిన బిడ్డల విషయంలో ఇదిగో నేను నమ్మకంగా ఉన్నాను అని మనం చెప్పగలిగిన రీతిలో ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆ ధనవంతుడు అడుగుతూ ఉన్నాడు. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేస్తాడు గనక నేనేం చేస్తాను అని ఆలోచిస్తున్నాడు. కారణం, ఆ వ్యక్తికి అప్పగించిన పనిలో ఆ వ్యక్తి నమ్మకంగా లేడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, దేవునికి ఎవరు కావాలి? నమ్మకస్తులు కావాలి. ఆయనను నమ్మకంగా పనిచేసేవారు, ఆయన కొరకు నమ్మకంగా పనిచేసేవారు, నమ్మకంగా లెక్కలు అప్పచెప్పేవారు, నమ్మకంగా ఆయన మీద ఆధారపడేవారు కావాలి. రండి, ఈ ఉదయకాల సమయంలో ఆయనే గనుక మనం లెక్క అడిగితే, ఆయన అడిగిన ప్రతి లెక్కకు మనము సరైన రీతిగా ఆ లెక్కను అప్పచెప్పేవారంగా నిలిచి ఉందాం. అటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. మీ దయగలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాము ప్రభు, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో గొప్ప దేవుడా నాయన, మీ మెల్లని స్వరము ద్వారా గృహ నిర్వాహకత్వపు వ్యక్తి చెప్పవలసిన లెక్క గురించి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. గొప్ప తండ్రి, మేమందరము మీకు లెక్క
అప్పగించవలసిన వారమే ఉన్నాము. మమ్మల్ని క్షమించి నమ్మకస్తులుగా మలిచి మీ నామానికి మీరు మహిమ, మీరు ఘనత, ప్రభావమును పొందుకొనమని ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లో మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.